హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా బాషా వ్లాగ్స్ మ్యాజిక్. ఇవాళ వచ్చేసి ఈ జ్యూస్ అయితే చేస్తున్నా. పొద్దున్నే మార్నింగ్కి టిఫిన్ చేయకుండా ఈ జ్యూస్ అయితే తాగితే చాలా మంచిది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కీరా ఇవన్నీ జ్యూస్ అయితే చేసేద్దాం. చాలా హెల్తీగా ఉంటారు. స్కిన్ కూడా బాగా గ్లో వస్తుంది. చాలా హెల్తీ కూడా, కంటికి కూడా మంచిది ఈ జ్యూస్ తాగితే. క్యారెట్ బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి. క్యారెట్ కట్ చేసుకొని ఈ జ్యూస్ ఇలాంటి సుజాత మిక్సీ ఉంటే చాలా మంచిది, చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ ముక్కలు వేసి మామూలు మిక్సీలో చేసేదానికంటే ఈ మిక్సీలో అయితే బాగా వాటర్ లాగా వస్తుంది జ్యూస్. ఇదైతే బాగా తోలు తీసేయాలి బీట్రూట్కి. అసలు ఇది ఒక వారం తాగి చూడండి, అంత వేరియేషన్ ఉంటుంది. చాలా మంచి హెల్త్కి మంచిది. ఫస్ట్ స్కిన్కి కూడా అలాగే మంచిది. అవి ఇవి ముఖానికి పీయకుండా ఇలాంటివి తాగితే మనకు కడుపులోకి వెళ్తే ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది. అలాగే కీరా కూడా చాలా మంచిది. కీరా ఇంకా చల్లదనము ఈ ఎండాకాలంలో. ఇదిగోండి చెత్త చూడండి, ఇదంతా ఎలా వచ్చిందో ఒక సైడ్కు. మామూలు మిక్సీలో అయితే ఇలా రాదు కదా, ఇదంతా సైడ్కి వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ అయితే ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఈ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నిమ్మకాయ వేసుకొని తాగితే పొద్దున్నే టీలు కాఫీలు మానేసి ఇది ఒక గ్లాస్ తాగితే చాలు. అంత హెల్దీ, అంత టేస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? మేము రోజు ఈ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగుతాం. మీరు రోజు తాగకుండా వారంలో 2-3 రోజులు తాగినా చాలా మంచిది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. జ్యూస్ అయితే తాగేసి షాప్ దగ్గరకు అయితే వెళ్ళాను. ఇంకా షాప్ దగ్గరకు వెళ్ళేటప్పటికి పేని అయితే చేసేస్తున్నాడు మాస్టర్. అది కూడా ఆర్డర్ వచ్చింది. పేని చేసేస్తుంటే నేను కొద్దిసేపు కట్ చేసి ఇచ్చాను. మొత్తం చుట్టేశాడు. ఫస్ట్ సాదుకొని అది లోపల హల్వా పిండి వేసి చుట్టేయాలి ఇలా రోల్ లాగా. ఈ రోల్ కట్ చేసేసి ఇలా దీంతో ఒత్తేయాలి. ఇది తాపేశ్వరం మడత కాజా ఆర్డర్ అయితే వచ్చింది మా షాప్లో. అందుకనేసి వేస్తున్నాము. వేసేసి ఇదిగోండి ఆయిల్లో అయితే వదిలి పాకంలో అయితే వేసేయాలి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక పక్క బాదుషా రెడీ అయిపోయింది, ఇవి పేని రెడీ అయిపోయి, అదే పేని అంటాము, మడత కాజా అని కూడా అంటారు, తాపేశ్వరం మడత కాజా అని అంటారు. అన్నీ ఏ చెప్పినా అవే. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం ఏం చేద్దాం అబ్బా అనుకున్నాం. వచ్చేటప్పుడు మునక్కాయలు అయితే తెచ్చారు మా వారు. ఇంకా మునక్కాయలు తీసుకొని కట్ చేసేసాను, గుడ్లు ఉడకబెట్టేశాను. గుడ్లు ఉడకబెట్టి కర్రీ అయితే చేసేసాను. ఇంకా చపాతీ, వేడి చపాతీ అయితే వేసాను. చాలా బాగుంటుంది చపాతీ మునక్కాయ కర్రీ. ఎగ్ కూడా వేసి చేశాను. చాలా మంచిది, ఎగ్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.